హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి పండుగ విషయంలో గందరగోళం. ఏప్రిల్ 5వ తారీఖు జరుగుతుందా 6వ తారీఖు ఎప్పుడంటే శ్రీరామనవమి పండుగ హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి. దీనిని లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగను చైత్రమాసంలోని శుక్లపక్ష 9వ రోజున అంటే నవమి తిథి రోజున జరుపుకుంటారు. ఇది ఎక్కువగా భద్రాచలంలో బాగా జరుపుకుంటారు. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా భద్రాచలాన్ని అంటారు కాబట్టి, ఇక్కడ శ్రీరాముడు నడయాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ కొలువుదీరిన శ్రీరాముడికి ఈ ఏడాది శుక్లపక్ష నవమి తిథి విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజున శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి తెలుసుకుందాం. శ్రీరామనవమి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనిని శ్రీరాముని జన్మదినోత్సవంగా మాత్రమే కాదు, శ్రీరాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం కూడా జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజున శ్రీరామునికి సీతమ్మ తల్లికి వివాహం జరుపుతారు. తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం మహాఘనంగా జరుపుతారు. ఈ పండుగను చైత్రమాసంలోని శుక్లపక్షంలో 9వ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు, రామాయణం పఠిస్తారు, భజనలు చేస్తారు, రామయ్యని కీర్తిస్తూ కీర్తనలు చేస్తారు, ఊరువాడ సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముడు ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాడు. ఆయనను మర్యాద పురుషోత్తముడుగా అని పిలుస్తారు. శ్రీరాముడు ఎక్కువగా ప్రతి ఊర్లో కూడా మనకి ప్రతి విగ్రహం, ప్రతి గుడి శ్రీరాముని యొక్క అవతారాన్ని మరియు శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తాయి. శ్రీరామనవమి పండుగలు అంటే శ్రీరాముడి ఆదర్శాలు మనం పాటించాలని, సత్యం, న్యాయం మార్గాన్ని అనుసరించాలని ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. 2025లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం. శ్రీరామనవమి ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుతారంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5వ తారీఖు సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరునాడు అంటే ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణనలోనికి తీసుకుంటారు కనుక ఉదయ తిథి అంటే ఉదయం మనకి శ్రీరామనవమి జరుపుతారు. అంటే 2025 ఏప్రిల్ 6వ తారీఖున జరుపుకుంటున్నారు. ఈ శ్రీరామనవమి భద్రాచలంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇది ఇక్కడ దక్షిణ అయోధ్యలో ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని తిలకించి అక్కడ అక్షంతలు మరియు ముత్యాల తలంబ్రాల కోసం ఇక్కడ వేచి చూసి ఆ శ్రీరాముని యొక్క నవమి ముఖ్య పాత్ర. ఈ శ్రీరామనవమి పండుగ హిందూ మతంలో చాలా పవిత్రమైనది, ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శ్రీరాముని జన్మదినం. జీవితంలో సద్గుణాలను స్వీకరించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. ధర్మాన్ని స్థాపించడానికి, ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి మానవుడిగా శ్రీ మహావిష్ణువు దాల్చిన 7వ అవతారం శ్రీరాముని భావిస్తారు. ఈ రోజున భక్తులు రామాయణం, రామచరిత్రను పఠిస్తారు, శ్రీరామ కథ వింటారు, దేవుడిని స్మరిస్తారు. అయితే ఇక్కడ దేవుడి పెళ్లి రోజున ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రమైనవి. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వారి యొక్క వివాహ మరియు శుభకార్యాలలో వీటిని ఉపయోగించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని యొక్క పెళ్లి మొత్తం చూసి ఆ అక్షంతలు తీసుకుని వెళ్ళడం ఆనవాయితీ. రాముడంటే ఒకటే మాట, ఒకే బాణం. రాముడంటే సీతకు ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రామాయణం, లోక కళ్యాణమే, సీతారాముల కళ్యాణం. ఈ పండుగ మన జీవితంలో సత్యం, ధర్మాన్ని అనుసరించాలని మనకు బోధిస్తుంది. రామనవమి వివిధ వర్గాలను అనుసంధానించడానికి, సమాజంలో ప్రేమ, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈ రోజున వివిధ ప్రదేశాల్లో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను పెట్టుకొని శకటాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే భద్రాచలంలో మంచిగా శ్రీరామనవమి జరిపిన తర్వాత మనకి పట్టాభిషేకం తర్వాత రోజు
జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భద్రాచలం ఇచ్చేసి శ్రీరామనవమి మరియు పట్టాభిషేకాన్ని వీక్షించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఏప్రిల్ 6వ తారీఖున జరుగుతుంది శ్రీరామనవమి.